ప్రపంచం మొత్తంగా ముఖ్యంగా మనం చూస్తుంది ఫర్టిలిటీ రేట్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి. చాలామంది దంపతులు పిల్లలు వద్దనుకునే వాళ్ళు ఉన్నారు. అసలు వద్దు, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు అని. అయితే కొంతమంది దంపతులు ముఖ్యంగా పిల్లలు పుట్టడం ఆలస్యమైన వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నది ఒక బిడ్డ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు ఫ్యామిలీ కంప్లీట్ అవ్వాలి, బిడ్డలు తప్పకుండా ఉండాలి, నేను ఎప్పుడు దాని గురించే కలలు కన్నాను, నా ఫ్యామిలీ అప్పుడే కంప్లీట్ అవుతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఈ మధ్య కాలంలో మనం చూసింది ఏంటంటే అండాల సంఖ్య అనేది స్త్రీలలో చిన్న వయసులోనే బాగా తగ్గిపోతూ ఉంది. అలాంటి వాళ్ళల్లో మన ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా మనకు కావాల్సినంత నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావు, అలాగే ఎంబ్రియోస్ తయారవ్వవు. సో దాంతో ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కొంతమందికి ఎంబ్రియో పూలింగ్ అనే పద్ధతి చేస్తాం. అంటే అర్థం, మనం ఒక సైకిల్లో వచ్చిన ఎన్ని ఎగ్స్ వస్తే అన్ని దాని నుంచి ఎంబ్రియోస్ని డెవలప్ చేసుకుని ఫ్రీజ్ చేసుకుని పెట్టుకోవటం. ఒకవేళ ఒక ఎంబ్రియోతో ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకున్నప్పుడు నెక్స్ట్ సైకిల్స్లో 2-3 సార్లు స్టిమ్యులేషన్స్ ఇవ్వటం. అంటే మనం ప్రతి సైకిల్లోనూ ఎగ్స్ వచ్చినవి కలెక్ట్ చేసుకోవటం, అట్లా కొంత గ్యాప్స్తో కొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ డెవలప్ అయినాక అప్పుడు ప్రెగ్నెన్సీకి ఉపయోగించుకోవటం అనేది దాన్ని ఎంబ్రియో పూలింగ్ అని అంటారు. కొంతమంది ఏమంటారంటే నాకు ఒక బిడ్డ కోసమే కాదు, నేను మళ్ళీ రెండో బిడ్డ కోసం ప్రయత్నం చేయాలంటే ఇంకో 2 సంవత్సరాల గ్యాప్ వస్తుంది, అప్పుడు నాకు ఇంకా ఎగ్స్ తగ్గిపోతాయి కదా, నేను రెండో బిడ్డ కోసం కూడా ముందు నుంచే ఫ్రీజ్ చేసుకుని పెట్టుకుంటాను అనేవాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనేది వెస్టర్న్ కంట్రీస్లో ఈ మధ్య కొంచెం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దానికోసం ముందు నుంచే ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుని పెట్టుకోవటం. సో అట్లా ఉన్నప్పుడు మనం ఎక్కువ సైకిల్స్ ఆఫ్ స్టిమ్యులేషన్ చేసుకుని పెట్టుకుని ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చేస్తే లక్కీగా అప్పుడు సెకండ్ టైం కూడా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని వన్ అండ్ డన్ అప్రోచ్ అని అంటూ ఉంటారు.